సో ఆ అంశం అట్లా ఉంటే ఇక సవాళ్ళు ప్రతి సవాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే ఉదయం నుంచి ఆల్మోస్ట్ నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పానిక్ వాతావరణం ఉంది. ఒక పాండమిక్ సిచ్యువేషన్ లాంటి పరిస్థితి ఎదురైంది. పెట్రోల్ బంకులు మొత్తం కూడా నో స్టాక్ బోర్డు పెట్టేసినటువంటి పరిస్థితులు ఎదురైంది. ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల వల్ల హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ టౌన్ సిటీస్లో ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. డీజిల్ ఖర్చులు రాబట్టుకునేందుకు ఆర్టీసీ ఒక ప్లాన్ చేసింది. ఏసీ కానీ డీలక్స్ బస్ ఛార్జీల్లో రాయితీలను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులంతా కూడా ఏసీ బస్సుల వైపు చూడడం లేదు. వాస్తవానికి కూడా పెట్రోల్ కష్టాలు ఒకవైపు, నో స్టాక్ బోర్డ్స్ ఒకవైపు. సో ఇట్లా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఉండగా ఎందుకు చింత అన్నటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ప్రజలు బారులు తీరొద్దు, పెట్రోల్ బంకుల దగ్గర సురక్షితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు అంటూ కూడా ఆర్టీసీ ఎండి నాగరాజ్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. డీలక్స్ బస్సుల్లో టికెట్ ధర పైన 30% రాయితీ ప్రకటిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. బంకుల దగ్గర వేచి ఉండి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి, సురక్షితమైనటువంటి ఆర్టీసీ బస్సులు ఉన్నాయంటూ కూడా ఎండి నాగిరెడ్డి ఈరోజు ఒక ఆఫర్ ప్రకటించారు హైదరాబాదీ ప్రజలకు. ఇదే అంశంపైన మాట్లాడడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, మొత్తానికి కష్టాలకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చే విధంగా ఆర్టీసీ కానీ ప్రభుత్వాలు కానీ చూస్తోంది. ఒకవైపు యుద్ధ వాతావరణం, ఇంకోవైపు నిన్నటి నుంచి బస్సులు అటు పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి, రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. అట్లాంటి కామన్ మ్యాన్కి ఈ ఆఫర్ ఎట్లా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు పవన్? సొంత వాహనాలపై వెళ్ళేవాళ్ళు ఇక బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఏసీ బస్సుల్లో, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీనిస్తున్నాం అంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ ప్రయాణం చాలా తక్కువ ధరకే ఉంది. నగరంలో చాలా ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఏసీ అండ్ డీలక్స్ బస్సులు అందుబాటులో ఉంటాయంటూ కూడా ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో, రాయితీ ఏదైతే ఉందో దీన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి. ఫ్యూయల్ సంబంధించినటువంటి భయాన్ని వీడి చౌకైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలంటూ కూడా ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ప్రజల అవసరాల కోసం 3200 బస్సులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఇప్పటికే ఎండి నాగిరెడ్డి చెప్పడం జరిగింది.